హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 201 to 225 క్వశ్చన్స్ వరకు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? సో ఫస్ట్ ఆప్షన్, ద ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ ఇంక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. సో పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఎలక్ట్రోనెగటివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి, ద ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. సో ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రాంగ్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎప్పుడైనా ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, రాంగ్ ఆన్సర్. అండ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఎలిమెంట్ డిక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నాడు, కానీ ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. And next question, which of the electronic configuration of an atom has lowest ionization enthalpy? Lowest ionization enthalpy 1s2 2s2 2p5, that is fluorine. And next 1s2 2s2 2p3 ఏంటి ఇక్కడ 5 ఉన్నాయి. సో నైట్రోజన్. 1s2 2s2 2p6 3s1 ఇక్కడ ఏంటి సోడియం. 1s2 2s2 2p6 ఏంటి నియాన్. సో ఒకసారి డయాగ్రామ్లో చూడండి, నైట్రోజన్ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్, అండ్ నెక్స్ట్ నియాన్ అండ్ సోడియం. సో ఈ ఇచ్చిన ఎలిమెంట్స్లో లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఫస్ట్ మనకు లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది మనకు ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం లోయెస్ట్ దేనికి ఉంటుంది, సోడియం. సో ఇది మనకి థర్డ్ పీరియడ్. మిగతావి నైట్రోజన్ ఫ్లోరిన్ నియాన్ అనేవి సెకండ్ పీరియడ్. సో లెఫ్ట్ టు రైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో సోడియం ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి లీస్ట్ వాల్యూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అయనైజేషన్ ఎంథాల్పీ అంటే తెలుసు కదా, గ్యాసియస్ ఆటమ్ నుంచి వేలెన్సీ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయటానికి మనం యూజ్ చేసే ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, amongst the following electronic configurations the highest ionization energy అంటున్నాడు. ఇక్కడ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది? సో ఇక్కడ చూడండి, 3s2 3p3 ఏంటి అల్యూమినియం. 3s2 అల్యూమినియం కాదు 15 కదా, సో ఫాస్ఫరస్. 3s2 3p2 ఏంటి సిలికాన్. 4s2 4p3 ఫోర్త్ పీరియడ్లో 4p3 ఏంటి ఆర్సనిక్. అండ్ నెక్స్ట్ 3s2 3p1 సో ఏంటి అల్యూమినియం. అల్యూమినియం ఇచ్చాడు, సిలికాన్ ఇచ్చాడు, ఫాస్ఫరస్ ఇచ్చాడు. సో హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ అన్నాడు. సో హైయెస్ట్ దేనికి ఉంటుంది, ఫాస్ఫరస్. చూడండి వాల్యూస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఫాస్ఫరస్కి హైయెస్ట్గా ఉంటుంది. ప్లస్ p3 చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ p3 స్టేబుల్ కాన్ఫిగరేషన్, హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో దానికి ఆటోమేటిక్గా
highest ionization energy ఉంటుంది. సో ఆప్షన్ 1 is the correct answer. And next question. Element that has the greatest tendency to loss of an electron. సో టెండెన్సీ టు లాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఫస్ట్ ఏ గ్రూప్ ఎస్ బ్లాక్ సంబంధించిన ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. సో అలాగే టాప్ టు బాటమ్ లాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ టెండెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం ఫ్లోరిన్ చూడండి, ఫ్లోరిన్. అండ్ నెక్స్ట్ ఫ్రాన్షియం. సో ఇక్కడ సీజియం తర్వాత ఫ్రాన్షియం ఉంటుంది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. అండ్ సల్ఫర్ థర్డ్ పీరియడ్. అండ్ బెరీలియం. సో మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అడిగాడు, లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎలిమెంట్ అడిగాడు. సో లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్కి. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ 2 ఫ్రాన్షియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In the long form of periodic table, the elements having lowest ionization potential are placed in. Lowest ionization potential పీరియాడిక్ టేబుల్లో దేనికి ఉంటుంది? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. సో చూడండి 13. సో 5 మిగతా ఎలిమెంట్స్ సేమ్ పీరియడ్లో మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి లోయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Four successive numbers of first row transition elements are listed below and their atomic numbers. Which one of them is expected to have the highest third ionization energy? So first ionization energy, third ionization energy అనేది హైగా దేనికి ఉంటుంది అన్నాడు. సో ఫస్ట్ సెకండ్ లోయెస్ట్ వాల్యూ అంటే వేలెన్సీలో మనకి ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ హై వాల్యూ ఉందంటే హాఫ్ ఫిల్డ్ అయినా ఉండాలి లేదా ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్ అయినా ఉండాలి. సో ఆఫ్టర్ 2 ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ దేనికి ఉందో కాన్ఫిగరేషన్లో చూద్దాం. సో ఇక్కడ క్రోమియం అబ్జర్వ్ చేయండి. క్రోమియం చూడండి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ హాఫ్ ఫిల్డ్ ఉంది D5 కాబట్టి సెకండ్ అయనైజేషన్ ఈజ్ హై వాల్యూ. సో ఇది తీసేయండి. నెక్స్ట్ మ్యాంగనీస్ చూడండి, మ్యాంగనీస్. సో 2 ఉన్నాయి, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 2. ఈ 2 తీసేసిన తర్వాత ఇక్కడ D5 హాఫ్ ఫిల్డ్ అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ హైయెస్ట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అడిగాడు, ఏమడిగాడు? థర్డ్ అయనైజేషన్ హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అడిగాడు. ఒకవేళ సెకండ్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అడిగితే క్రోమియం అయ్యేది, కానీ థర్డ్ అడిగాడు కాబట్టి మ్యాంగనీస్. సో క్రోమియం, ఐరన్, మ్యాంగనీస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐరన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక్కడ ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ హైయెస్ట్గా ఉంటుంది ఐరన్లో. ఎందుకు? 3 ఈజీగా రిమూవ్ చేయొచ్చు. 4th వన్ వచ్చేసేసి D5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే ఏమిచ్చాడు? వెనాడియం చూడండి, వెనాడియం. సో అయనైజేషన్ ఎనర్జీ అన్నీ కూడా లో వాల్యూసే. సో దీని ప్రకారం మ్యాంగనీస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏది హైయెస్ట్, ఫస్టా సెకండా థర్డా, ఇలా మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The correct order of second ionization potential of carbon, nitrogen, oxygen and fluorine. సో ఇక్కడ చూడండి,
Carbon, nitrogen, oxygen, fluorine. 2s2, 2p2, 2s2, 2p3, 2s2, 2p4, 2s2, 2p5. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ 2p1 వస్తుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయండి. 2p2, 2p3, 2p4. అండ్ నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ అన్నాడు. సో ఆర్డర్ చూడండి, p1, p2, నెక్స్ట్ హైయెస్ట్. ఇది ఎందుకు? హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్ ఉంది. హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్ ఈజ్ మోర్ స్టేబుల్. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఇదేంటి? సెకండ్ అయనైజేషన్ ఏంటి? ఇది ఆక్సిజన్. సో ఫస్ట్ వన్ ఆక్సిజన్ ఉండాలి. ఫస్ట్ వన్ ఆక్సిజన్. ఈ రెండింటిని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో 2s2, 2p4. నెక్స్ట్ సో ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఎక్కడుంది? ఫ్లోరిన్. నెక్స్ట్ 2s2, 2p2, నైట్రోజన్ అండ్ కార్బన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, generally the ionization enthalpy increases along a period, but there are some exceptions. The one which is not an exception. సో అయనైజేషన్ ఎంథాల్పీ అనేది పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ చూడండి, సెకండ్ అండ్ థర్డ్. సో యాక్చువల్గా హైయెస్ట్గా ఉండాలి, కానీ బోరాన్ కంటే హైయెస్ట్గా ఉంటుంది. ఎందుకు? పెనట్రేటింగ్ పవర్. పెనట్రేటింగ్ పవర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్. యాక్చువల్గా హైయెస్ట్ ఆక్సిజన్కి ఉండాలి, కానీ ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఇవి ఎక్సెప్షన్స్ మనకి. సో అలా ఎక్సెప్షన్ లేని పేరు ఏంటో ఇక్కడ అడుగుతున్నాడు. సో బెరీలియం బోరాన్. సో బెరీలియం బోరాన్ ఎక్సెప్షనే కదా. ఎందుకు? పెనట్రేషన్ పవర్. అండ్ నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్. ఇది హాఫ్ ఫిల్డ్ కాబట్టి ఆక్సిజన్ కంటే నైట్రోజన్ హైయెస్ట్గా ఉంది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ మెగ్నీషియం, అల్యూమినియం. సో మెగ్నీషియం, అల్యూమినియం కూడా సేమ్ ఎక్సెప్షనే. సో అల్యూమినియం కంటే మెగ్నీషియంకి హైయెస్ట్గా ఉంది. యాక్చువల్గా లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో ఇంక్రీజ్ అవ్వాలి కదా, కానీ మెగ్నీషియంకి హైయెస్ట్గా ఉంది. సో ఇది కూడా రైట్. అండ్ ఎక్సెప్షన్ లేనిది ఏంటి అని అడిగాడు కదా, సోడియం, మెగ్నీషియం. సోడియం, మెగ్నీషియం దీనికి ఏ ఎక్సెప్షన్ లేదు. లెఫ్ట్ టు రైట్ అనేది మనకు అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the first ionization enthalpies of sodium, magnesium, aluminum, silicon order. చూడండి, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో హైయెస్ట్ దేనికి ఉంది మనకు? హైయెస్ట్ సిలికాన్. తర్వాత ఈ రెండిట్లో చూడండి, ఎక్సెప్షన్ కదా ఇది, మెగ్నీషియంకి ఎక్కువ ఉంటుంది డ్యూ టు పెనిట్రేషన్ పవర్. అండ్ మెగ్నీషియం హైయెస్ట్ కాబట్టి నెక్స్ట్ ఏముండాలి? మెగ్నీషియం ఉండాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చారు కాబట్టి మెగ్నీషియం. అండ్ నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ సోడియం. సో అల్యూమినియం కంటే మెగ్నీషియం హైయెస్ట్గా ఉంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ హ్యాస్ ద హైయెస్ట్ సైజ్ అడుగుతున్నాడు. సో 3p1, 3p2, 3p3, 4s1. సో ఇక్కడ 4s1 3d10. సో చూడండి ఇక్కడ హైయెస్ట్ సైజ్. సారీ ఇక్కడ ఆప్షన్ చూడండి, 4s2, 4p6 ఉంది యాక్చువల్గా. సో దీని ప్రకారం ఇది 4th పీరియడ్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ 3rd పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్స్, ఇది 4th పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్.
సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ చూసుకోండి ఒకసారి. సో ఆప్షన్ ప్రకారం మనకు టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాన్ఫిగరేషన్ ప్రకారం ఆ ఎలిమెంట్ ఎక్కడుందో చూసుకుని దాని సైజ్ అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct order of second ionization energies of boron, carbon, nitrogen, oxygen is. The correct order of second ionization energy of boron, carbon, nitrogen, oxygen. సో మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసేసుకొని అయనైజేషన్ ఎనర్జీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ 2 హాఫ్ ఫిల్డ్. సో S2 కానీ P3 ఉంటే దాని ముందు ఉన్న ఎలిమెంట్ కంటే హైయెస్ట్గా అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇదే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో దాని ప్రకారం ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆక్సిజన్ వస్తుంది, నెక్స్ట్ నైట్రోజన్, బోరాన్, కార్బన్. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఆక్సిజన్కి హైయెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ P3 ఉంటుంది, P3. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బోరాన్కి S2 వస్తుంది కాబట్టి కార్బన్ కంటే బోరాన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది హైయెస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following ionization energy order is not correct? సో నాట్ కరెక్ట్ అంటున్నాడు అయనైజేషన్ ఎనర్జీ. సో +1 గ్రేటర్ దాన్ +2. యాక్చువల్గా పాజిటివ్ ఛార్జ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అంతే కదా. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ అట్రాక్షన్ అనేది హైగా ఉంటుంది. అందువల్ల నెక్స్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం. సో ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయిపోద్ది, అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా +2కి హైయెస్ట్ ఉండాలి. సో ఇక్కడ కూడా +3కి హైయెస్ట్ ఉండాలి, కానీ ఇది కూడా రాంగే. అండ్ n + n ఇది వచ్చేసి P3, ఇది P2, అంతే కదా, P3, P2. అండ్ నెక్స్ట్ చూడండి, పాజిటివ్ ఛార్జ్కి హైయెస్ట్గా ఉండాలి, పాజిటివ్ ఛార్జ్కి హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ సింపుల్గా అయనైజేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఇదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇది కూడా రాంగ్. సో నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి అన్నీ రాంగే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ నాట్ ప్రొసీడ్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ స్పాంటేనియస్లీ. ఇక్కడ చూడండి, నాట్ ప్రొసీడ్. చూడండి, Cl అనేది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ, కానీ ఇవ్వడం అనేది జరగదు. సో ఇది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, అయోడిన్ అనేది ఈజీగా ఫ్లోరిన్కి ఇచ్చేస్తుంది, ఎందుకు, లార్జ్ సైజ్ కదా, ఇది స్మాల్ సైజ్. సో ఇది వచ్చేసి స్పాంటేనియస్. ఇక్కడ నాట్ స్పాంటేనియస్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రిమూవల్ ఆఫ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్. సో మనము ఏదైనా ఒక ఆటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ తీసినప్పుడు ప్లస్ ఛార్జ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ తీయాలంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జ్ అట్రాక్షన్, సెంట్రల్ ఆటమ్ న్యూక్లియస్ నుంచి అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎనర్జీ అనేది ఇవ్వాలి. ఎనర్జీ ఇస్తున్నామంటే అది ఎండోథెర్మిక్. సో సెకండ్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనము నెక్స్ట్ స్టెప్లో ఎనర్జీని హైయెస్ట్గా ఉంటుంది ఫస్ట్ దానికంటే, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్.
సింపుల్గా అయనైజేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒక్క ఎలిమెంట్ అనే కాదు, ఏ ఎలిమెంట్ నుంచి అయినా సరే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు ఎండోథర్మిక్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ 4 IP అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ 9, 190, 2000, 2600. సో ఇక్కడ చూడండి, దాదాపు 10 times 11 times వేలెన్సీలో 10 times ఇంక్రీజ్ అయింది ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 2 అయనైజేషన్ వాల్యూస్ ఉన్నాయి. అంటే వేలెన్సీలో మనకు ఎన్ని ఉన్నట్టు 2 electrons, 2 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఆప్షన్ చూడండి, 4 ఎలక్ట్రాన్ అన్నాడు, ఆంఫోటరిక్ అన్నాడు, అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్, ఎస్ బ్లాక్. సో ఎస్ బ్లాక్లో మనకి సెకండ్ గ్రూప్లో ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ వేలెన్సీ. థర్డ్ వన్ చాలా హైయెస్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ బ్లాక్ తీసుకున్నాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆంఫోటరిక్ ఎలిమెంట్స్ అంటే థర్డ్ గ్రూప్ వస్తుంది, థర్డ్ గ్రూప్. సో సింపుల్గా ఎక్కడైతే ఎనర్జీ ఇంక్రీజ్ అయిందో అక్కడ కట్ చేయండి. అక్కడ కట్ చేసిన తర్వాత దానికంటే ముందు ఎన్ని అయనైజేషన్ ఎనర్జీస్ వాల్యూస్ ఉన్నాయో అవే నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఇదే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the jump between the 5th and 6th ionization energies is large, suggesting the elements how many protons in its nucleus. చూడండి, 5th to 6th అయనైజేషన్ ఎనర్జీకి జంప్ అయినప్పుడు లార్జ్ ఎనర్జీ అనేది చాలా హైగా ఉందంట. అంటే వేలెన్సీలో ఎన్ని ఉన్నట్టు మనకు 5 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనకు ఉన్నాయని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో 5 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్న యాటమ్ ఏంటి, ఆ యాటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో మనకు చూడండి, 15 ప్రోటాన్స్ అంటే మనకి ఇక్కడ పాస్పరస్ వస్తుంది, 13 ప్రోటాన్స్ అంటే అల్యూమినియం వస్తుంది, 11 అంటే సోడియం వస్తుంది. సో పాస్పరస్ ఏంటి మనకి ఇక్కడ 3s2 3p3. సో వేలెన్సీలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 6th వన్ హైయెస్ట్ లార్జ్ వాల్యూ అన్నాడు కాబట్టి వేలెన్సీలో 5 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా పాస్పరస్లో మనకు ఎన్ని ఉంటాయి, 15 ప్రోటాన్స్ ఉంటాయి, 15 ప్రోటాన్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఏదైనా ఒక న్యూట్రల్ యాటంలో తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ న్యూట్రాన్స్ అనేవి కొన్ని యాటమ్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the element having very high electron affinity but zero ionization enthalpy is. సో వెరీ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ అయనైజేషన్ ఎంథాల్పీ మాత్రం 0 అంటున్నాడు. సో చూడండి ఇక్కడ ఆప్షన్, సో హీలియం హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మనకు ఫుల్ ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్ దాదాపు 0గా ఉంటుంది. హీలియం తీసేయండి, బెరీలియం. సో ఇది కూడా మనకు హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాడు కాబట్టి 0 డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అల్లోట్రోప్స్. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది హైడ్రోజన్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఉండదు. సో 0 అనేది ఉండదు. సో ఇక్కడ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్, అల్లోట్రోప్స్కి అయనైజేషన్ ఎంథాల్పీ నాట్ 0. అండ్
సో దీని ప్రకారం అసలు ఏ ఆప్షన్ కూడా లేదు. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయనేషన్ ఎనర్జీ 2. సో సింపుల్గా మనకు ఇచ్చిన ఆటమ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ అయనేషన్ ఎనర్జీ తీసిన తర్వాత ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. తర్వాత దాని ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ప్రకారం చూస్తాం. సో ఫస్ట్ 2p5 అంటే దీనికి హైయెస్ట్ ఉంటుంది, అంటే నియాన్కి హైయెస్ట్ ఉంటుంది. సో నియాన్. సో ఈ ఆప్షన్స్ని తీసేయండి. అండ్ నెక్స్ట్, సో వీటిల్లో చూసుకున్నప్పుడు ఇది p4 కంటే p3 హైయెస్ట్గా ఉంటుంది. ఏంటి? ఆక్సిజన్. నెక్స్ట్ నియాన్ తర్వాత ఆక్సిజన్. సో నియాన్ తర్వాత ఆక్సిజన్. నెక్స్ట్ p4 ఫ్లోరిన్, తర్వాత నైట్రోజన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ 3 అయనేషన్ ఎనర్జీస్ ఇన్ కిలోజౌల్ ఆఫ్ 3 రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. చూడండి, సో పిక్యూఆర్ అనేవి మనకి చూడండి వాల్యూస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ సో మీరు వాల్యూస్ అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, పి అనేది ఇక్కడ 10 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో దీనికి వేలెన్సీ వచ్చేసి 1 ఎలక్ట్రాన్ ఉంది, అంటే ఫస్ట్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని మనము ఆల్కలీ మెటల్ అంటాం. సో పి అనేది ఆల్కలీ మెటల్. సో ఇక్కడ క్వశ్చన్స్లో చూడండి, ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇన్కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ క్యూ చూడండి, ఇక్కడ ఎనర్జీస్ 700 నుంచి 1451, 14 నుంచి 7000కి జంప్ అయింది. చాలా హైయెస్ట్గా ఉంది. ఈ హైయెస్ట్ వాల్యూ ఎక్కడుంది? వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2. సో ఇది సెకండ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. సో దీన్నే మనము ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అంటాం, క్యూ. సో ఫస్ట్ ఆప్షన్ కూడా రైటే. అండ్ నెక్స్ట్ ఆర్ చూడండి, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేది అంత ఇంక్రీజ్ అవ్వలేదు, అంటే ఇది థర్డ్ గ్రూప్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీని బట్టి చెప్పచ్చు. సో ఎస్ బ్లాక్ అంటున్నాడు. సో ఎస్ బ్లాక్ అన్నాడు, కానీ ఎస్ బ్లాక్ అంటే మనకు ఇక్కడన్నా చాలా హైయెస్ట్గా ఇంక్రీజ్ అవ్వాలి కదా అయనైజేషన్ ఎనర్జీ అనేది. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. సో పీక్యూఆర్ అనేవి సేమ్ పీరియడ్ అన్నాడు. సో సేమ్ పీరియడ్ అంటే సో ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్, ఇది థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ అయి ఉండొచ్చు. సో దీని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, ద అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ యావరేజ్ మరియు ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ రేషియో. సో మనకి ఎలక్ట్రోనెగటివిటీ ముల్లికన్ స్కేల్లో మనకి అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎనర్జీ ఆఫ్ ఎంథాల్పీ బై 2 యావరేజ్ వాల్యూని మనము ఎలక్ట్రోనెగటివిటీ ముల్లికన్ స్కేల్లో తీసుకుంటాము. సో ఈ ముల్లికన్ స్కేల్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ మరియు పౌలీ స్కేల్లో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ రేషియో అనేది 2.8గా ఉంటుంది. సో ప్రాబ్లం ఏదన్నా అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the incorrect statement is చూడండి, halogens have highest ionization energy in respective period. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇన్ రెస్పెక్టివ్ పీరియడ్లో అంటే సేమ్ పీరియడ్లో మనకు హాలోజన్స్కి హైయెస్ట్గా ఉందంటున్నాడు. హాలోజన్స్కి, కానీ మనకి హాలోజన్స్ కంటే ఇక్కడ 0 గ్రూప్,
ఉంటుంది, జీరో గ్రూప్కి హైయెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద సెకండ్ అయనేషన్ ఎనర్జీ ఆఫ్ సెలీనియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ సెకండ్ అయనేషన్ ఎనర్జీ ఆఫ్ ఆర్సనిక్. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ సెకండ్ అయనేషన్ ఎనర్జీ అన్నాడు, సెకండ్ అయనేషన్ ఎనర్జీ సెలీనియం ఎక్కడుంది చూడండి, సెలీనియం ఆర్సనిక్. అండ్ నెక్స్ట్ ద ఫస్ట్ అయనేషన్ ఎనర్జీ C2+ ion is greater than that of the first ionization energy of N2+. ఇది కూడా రైట్. అండ్ ద థర్డ్ అయనేషన్ ఎనర్జీ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ థర్డ్ అయనేషన్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్. థర్డ్ అయనేషన్ ఎనర్జీ అనగానే ఇక్కడ P3 వస్తుంది, ఇక్కడ P2 వస్తుంది. సో P3కి హైయెస్ట్గా ఉంటుంది కదా P2 కంటే. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అయనైజేషన్ రియాక్షన్. సో ఇఫ్ మోనోవాలెంట్ పాజిటివ్ ఏ అనేది మోనోవాలెంట్, డైవాలెంట్ పాజిటివ్ బి, అండ్ నెక్స్ట్ ట్రైవాలెంట్ పాజిటివ్ సి. సో ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్. అండ్ దేర్ ఇన్కరెక్ట్ ఆర్డర్ అన్నాడు, ఇన్కరెక్ట్ ఆర్డర్ కరస్పాండింగ్ టు అయనైజేషన్ ఎనర్జీ. సో మనకి చూడండి ఒకసారి డైరెక్ట్ ఇక్కడ చూడండి, B2C3A1. సో B2 చూడంండి, B2 సో ప్లస్ నుంచి +2కి కన్వర్ట్ అయింది. C3 చూడండి, C3 +2 నుంచి +3. సో B2 C3 కంటే హైయెస్ట్ అంటున్నాడు, కానీ ఇక్కడ ఏమైంది +2 నుంచి +3కి అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాడు. ఇక్కడ B2 అనేది +1 నుంచి +2కి అయనైజేషన్ ఎనర్జీ అన్నాడు. సో మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో దీని ప్రకారం C3 గ్రేటర్ దాన్ B2 ఉండాలి, కానీ ఇక్కడ B2 గ్రేటర్ దాన్ C3 ఉంది. సో ఇక్కడ రాంగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతావన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్. సో ఇవైతే రైట్ వచ్చేస్తాయి. అండ్ ఆప్షన్ 4 ఈజ్ ద, సో మీరు క్వశ్చన్లో ఇక్కడ ఇన్కరెక్టా కరెక్టా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following order is correct for the property mentioned in brackets? చూడండి, సో S-2 Cl-Ka+Ca+2 అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాడు. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ చూడండి, ఇది సైజ్ ఆర్డర్ ఇచ్చాడు. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఛార్జ్. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నప్పుడు మనకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ ఆక్సిజన్, ఇక్కడ వచ్చేసి మనకు P3 ఉంటుంది, నెక్స్ట్ ఇది P4 వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ P2 వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి P1 వస్తుంది. సో దీని ప్రకారం దీనికి హైయెస్ట్, నెక్స్ట్ P4, నెక్స్ట్ P2, P1. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ అయానిక్ రేడియస్ చూడండి, ఈ లిథియం అనేది సెకండ్ పీరియడ్, మెగ్నీషియం అనేది థర్డ్ పీరియడ్. సో థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనేవి హైయెస్ట్గా ఉంటాయి కదా. సో ఇది కూడా ఆర్డర్ అనేది రాంగ్ ఆన్సర్. సో దీని ప్రకారం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ 1 and 2 మెగ్నీషియం.
is 178 kilocalories and 348 kilocalories. So respectively the energy required for the reaction. సో మనకి Mg2 Mg ప్లస్ ఫామ్ అవ్వడానికి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ 178 ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ Mg ప్లస్ నుంచి Mg+2గా ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ ఇచ్చాడు? 348 కిలోకాలరీస్ ఇచ్చాడు. సో మనకు అడిగింది ఏంటి ఇక్కడ డైరెక్ట్గా Mg2 Mg+2 ఫామ్ అవడానికి యూజ్ అయ్యే ఎనర్జీ ఎంత? సో ఆటోమేటిక్గా ఈ రెండు యాడ్ చేయడమే. సో 178 అండ్ 348. సో 6 1 8 12. సో 526. ఆప్షన్ 2 is the correct answer. And next question. Which of the following orders are correct for the ionization energies? సో ఇక్కడ ఇచ్చిన అయనైజేషన్ ఎనర్జీ కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, అండ్ సో డైరెక్ట్గా మనకు బేరియం, స్టాన్షియం, కాల్షియం చూడండి అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, పాజిటివ్ ఛార్జ్కి హైయెస్ట్గా ఉంటుంది, న్యూట్రల్ S2-. అయనైజేషన్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఛార్జ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ నెగిటివ్ ఛార్జ్. సో ఆప్షన్ బి కూడా రైట్. అండ్ నెక్స్ట్ కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ చూడండి హైయెస్ట్ నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ కార్బన్. సో ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ చూడండి ఇక్కడ మెగ్నీషియంకి హైయెస్ట్గా ఉంటుంది, మెగ్నీషియం అల్యూమినియంతో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ ఆర్డర్ చూడండి ఇలా ఉంది, కానీ ఇలా ఉండాలి, మెగ్నీషియం హైయెస్ట్ ఉండాలి అల్యూమినియం కంటే మెగ్నీషియంకి. సో డి అనేది రాంగ్. సో డి అనేది తీసేయండి. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 3 ABC అనేవి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 226 నుంచి 250 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.